ఇప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ అనేది ఏం చెప్పానని మిక్స్డ్ ఫీలింగ్స్ రావడానికి? ఇప్పుడు ఏం ఓకే. చెప్పకపోవడం. అక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే, ఏం క్లారిటీగా అక్కడ ఇవ్వకపోవడం. ఏం చెప్ అరే! ఇప్పుడు నేను ఒక ప్రాబ్లమ్ అవుతుంది. నేను చెప్తే నేను సేఫ్ అవ్వచ్చు. అవతల వాళ్ళు బ్యాడ్ అవుతారంటే నేనెందుకు చెప్తా? హ్మ్. ఇప్పుడు నేను ఒక అమ్మాయి గురించి నేను నేషనల్ టీవీలో చెప్తున్నానన్నప్పుడు, నువ్వు అలా ఆ రోజు ఇలా చేసావు అది ఇది అన్నాననుకో. అన్నానే అనుకో. ఎవరు బ్యాడ్ అవుతారక్కడ? అమ్మాయి. నేనెందుకు అమ్మాయిని బ్యాడ్ చేయాలి? బేసిక్‌లీ ఒక్కసారి అమ్మాయిని బ్యాడ్ చేస్తే నేను చూసినట్టు. అమ్మాయిని చూసే విధం మారిపోతది. ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. హ్మ్. నేను ఒక అబ్బాయికి, అమ్మాయికి తేడా ఏంటంటే, అబ్బాయి గురించి ఎంత నెగెటివ్ మాట్లాడినా, అబ్బాయి తట్టుకుంటాడని ఫిక్స్ అయిపోయారు. ఇంకా మనకు అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. దెబ్బ హ్మ్. తగిలితే ఏడవకు, నువ్వు అబ్బాయివి, అమ్మాయిలాగా ఏడుస్తావేంటి? సో, దిస్ ఈస్ హౌ వి స్టార్ట్ గ్రోయింగ్ అప్. హ్మ్. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని హర్ట్ చేసినా, ఆడికి సిగ్గుందా? అమ్మాయినంత హర్ట్ చేస్తున్నాడు. ఆడికి బుర్రుందా? అదుందా? ఇదుందా? అని తిడతారు. సో, ఇట్స్ ఇట్స్ మై నేచర్ టు బీ సైలెంట్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు టాక్. ఎందుకు నా వర్డ్స్‌ని వేస్ట్ చేసుకోవాలి? ఎవరికో ప్రూవ్ చేయడానికి. ఇఫ్ దట్ నీ క్లారిటీ ఉందా? నాకు ఓకే. హ్మ్. నీకు నా క్లారిటీ ఉంది. ఇక 10 మంది ఆ పక్కనున్న వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి రాలేదు నేను 'బిగ్ బాస్' హౌస్‌కి. హ్మ్. నీ క్లారిటీ ఉంది గదా! హ్మ్. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతావో నీకు తెలుసు. ఇప్పుడు ఆ వ్యక్తి నేను మంచిగా ఉన్నామా లేదా? ఉన్నారు. ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నామా లేదా? ఆమె క్లారిటీ ఉంది గదా! నా క్లారిటీ ఉంది గదా! అంతే. పక్కన మూడోడికి కావాల్సింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే నేనైతే లేను. హ్మ్. బికాజ్ ఐఎమ్ నాట్ థాట్ పర్సన్. ఇప్పుడు నేనెలా నా రిలేషన్‌షిప్స్ గాని, నా ఫ్రెండ్‌షిప్‌ని ఎలా మెయింటైన్ చేస్తా అంటే, నాకు నీకు ప్రాబ్లమ్ ఉంటే నువ్వే మాట్లాడాలి. హ్మ్. నేను 100 మంది కాదు, నువ్వు 100 మందితో కాదు మాట్లాడేది. నువ్వు మాట్లాడాలి. నాకు నీకు ప్రాబ్లమ్. హ్మ్. సో, వీల్ ఫేస్ ఇట్. ఈ పక్కనున్న వాళ్ళకందరికీ నేను బోర్డ్ పెట్టుకొని చెప్పుకొని తిరిగే ఓపిక నాకు లేదు. హ్మ్. అండ్ ఐ డోంట్ కేర్ దెమ్.